నిజామాబాద్ సోదర సోదరిమణులందరికీ కూడా నమస్కారం. ఇవాళ చాలా రోజుల తర్వాత మీకోసం ఒక వీడియో తీయడం జరుగుతుంది. ఈ పెద్ద మనుషులకి నేను మర్యాద ఇస్తుంటే మర్యాద ఉంచుకోవడం వస్తలేదు. ఎవరు మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం పెట్టుకున్నారట నిజామాబాద్. అందులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కామెంట్స్ అట, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రలోభాలతో గెలిచింది, ఓటర్లకు డబ్బులు పంచిన ఎంపీ అరవింద్ కాంగ్రెస్ పై ఆరోపణలు చేయడం విడ్డూరం, మోడీ ప్రభావం కూడా కలిసి వచ్చింది. మోడీ ప్రభావంతో మేము రాజకీయాలకు వచ్చినామయ్యా. ఒకటి. రెండు, నీ ప్రభావంతో రాలే, మోడీ ప్రభావంతో వచ్చినాం. ఆయన ప్రభావం ఎట్లా ఉంటుంది. రెండోది, నేను డబ్బులు పంపించినా అంటే ప్రపంచంలో నమ్మడు. అసలు మీరు పెద్ద మనుషులు 200 రూపాయలు మన మే 11వ తారీఖు రాత్రి 12 గంటలకి మీ వాళ్ళు మీ లీడర్లందరూ ఆరుమూరు రోడ్ల మీద 200 రూపాయలు కట్టలు పట్టుకుని ఏడు తిరుగుతారు, కూరగాయలు ఉంటుంది తిరుగుతురా. ఓడిమంచుడు మొదలుపెట్టిండా పైసలు? ఈ సుదర్శన్ రెడ్డి వయసుకి నీ వయసుకి చేయాల్సిన పనులేనాయి. మేము పంచినా పైసలు? మీ వాళ్ళ కూరగాయలు కొంటున్నారు రాత్రి 12 గంటలకు 1 గంటకి. రెండోది, జగిత్యాలు పట్టణ ప్రజలకు చెప్తున్న మన అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు మీ మీద ప్రేమతో నిలబడ్డాడు అనుకుంటారా? నిజామాబాద్ పార్లమెంట్ లో కరీంనగర్ పోకుండా. ఈయన కరీంనగర్ కి జర సుపరిచితుడు మంత్రిగా. నిజామాబాద్ జిల్లాకి ఈయనకి ఏం సంబంధం లేదు. ఎందుకు వచ్చింది చెప్పాలనా అండి? మీ మీద ప్రేమ లేదు, లొట్టపీస్ లేదు. ఈడ 3 లక్షల చిల్లర తుర్కోలోట్లున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ లో 1 లక్ష చిల్లర ఉన్నాయి. 2 లక్షల చిల్లర ఎక్కువ ఈడ తుర్కోలోట్లు ఉన్నాయని ఈడికి వచ్చి నిలబడ్డాడు ఆయన. మీ మీద ప్రేమ కాదు, ఇంకేం కాదు. అది గమనించాలి. మీరేమో కొన్ని ఓట్లు ఎక్కేసిరు వేరే నియోజకవర్గాలు కంపేర్ చేసుకుంటే. ఓ 1500 1600 లీడ్ ఇచ్చిర్రు ఆయన. మీ మీద ప్రేమతోటి ఏం కాదు అది. ఈడ తుర్కోలు ఎక్కుడానని. ఇది జీవన్ రెడ్డి గారు అసలు రంగు ఇది. రెండోది, ఈ మా దగ్గర